హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఇప్పటికే భానుప్రకాష్ బ్యాంక్ అకౌంట్స్ ను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒక బ్యాంక్ అకౌంట్ లో 96 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా గుర్తించారు. భానుప్రకాష్ కు మరొక 3 అకౌంట్స్ ఉండడంతో పోలీసులు బ్యాంక్ అధికారులకు లెటర్ రాశారు. కడప జిల్లాకు చెందిన భానుప్రకాష్ 2020లో ఓపెన్ కేటగిరీలో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించారు. తర్వాత ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అయ్యారు. రిలీవింగ్ లెటర్ కోసం అప్లికేషన్ చేసుకోవడంతో ఈ వ్యవహారం గుట్టురట్టయింది. అంతేకాకుండా సర్వీస్ రివాల్వర్ 3 నెలల క్రితమే అమ్ముకున్నట్టుగా అధికారులు గుర్తించారు. రివాల్వర్ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు భానుప్రకాష్. అంబర్పేట్ సీఐకి విషయం తెలిసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేనట్టుగా తెలుస్తోంది. భానుప్రకాష్ సీఐ ఇద్దరూ కలిసి రికవరీ సొమ్మును కాజేసినట్లుగా అనుమానిస్తున్నారు. విచారణ తర్వాత అంబర్పేట్ సీఐపై కూడా శాఖాపరమైన చర్యలకు సిద్ధం కానున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు అధికారులు. ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పైన ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా విషయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ అదుపులోనే భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన రివాల్వర్ ఎక్కడ కుదువ పెట్టాడు, లేదంటే రాయలసీమలో ఎవరికి అమ్మాడనే దానికి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నారు. ఆయన 2020లో ఓపెన్ కేటగిరీలో ఎస్ఐ ఉద్యోగం కొట్టాడు. కానీ అంతకు ముందు నుంచే బెట్టింగ్ ఆడుతూ బెట్టింగ్ సంబంధించిన డబ్బులు ట్రాన్సాక్షన్ లక్షల్లో చేశాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆయనకు సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ లోనే 95 లక్షలు ట్రాన్సాక్షన్ చేసినట్టు గుర్తించి బ్యాంక్ అధికారులను కూడా వివరాలు కోరడం జరిగింది. ఇంకా ఒక అకౌంటే కాదు, ఎన్ని అకౌంట్లు భానుప్రకాష్ మెయింటైన్ చేశాడు, వాటికి సంబంధించిన వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇక రైఫిల్ ఏదైతే ఆయనకి పిస్టల్ ఇచ్చారో ఆ పిస్టల్ 3 నెలల క్రితమే కుదవబెట్టుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సిఐ కూడా విషయం తెలిసినప్పటికీ కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, ఏదైతే బంగారం రికవరీ చేసిన బంగారాన్ని కూడా భానుప్రకాష్ రెడ్డి అమ్మింది కూడా సిఐకి తెలిసినప్పటికీ కూడా ఉన్నతాధికారులకు విషయం చెప్పకపోవడంపై సిఐ పైన కూడా యాక్షన్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. అసలు ఎస్ఐ ఎన్ని కేసులు రైట్, థ్యాంక్ యూ సురేష్.